హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అండి. నాకైతే హనుమాన్ అంటే చాలా ఇష్టం అన్నమాట. మీలో ఎంతమందికి హనుమాన్ అంటే ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈరోజు ముగ్గు ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంట్లో పనంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత దేవుడి దగ్గర అయితే నేనైతే పూజ ఈ విధంగానైతే చేసుకున్నానండి. నాకైతే ఈరోజు పూలతోని దేవుడైతే నాకు మస్తు అనిపించాడు అన్నమాట. ఎప్పటికీ కీర్తి అని చెప్తాను కదా, ఆ అమ్మాయి తీసుకొచ్చి ఇచ్చిందండి. మందార పూలు ఈ చక్రం పూలు 2 తీసుకొచ్చి ఇచ్చేదన్నమాట. పూజ అయితే ప్రశాంతంగా చాలా బాగా జరిగిందండి. నిదానంగా చేసుకున్నాను అనమాట. ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అలాగే తులసి కోట దగ్గర కూడా పూజ చేసేసుకున్నానండి. ఇంట్లో పూజ చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత వంట చేశానండి. తర్వాత వచ్చేసి షాప్ దగ్గరకు వచ్చానమాట. ఈ ముగ్గు వచ్చేసి మా షాప్ ముందు వేశానండి. ఇలా ఉందో చూడండి. షాప్ కూడా మంచిగా నీట్గా తుడిచేసి దీపారాధన చేసుకున్నాను అన్నమాట. పూజ కంప్లీట్ అయ్యేసరికి అయితే చాలా టైం పట్టిందండి. మధ్యలో జిరాక్స్ల కోసం వచ్చారన్నమాట. వాళ్ళకు జిరాక్స్లు ఇచ్చుకుంటూ నేను పూజ చేసేసరికి నాకైతే 10:30 అయిందండి షాప్లోనే. కాకపోతే ఈరోజు ప్రజాపాలన అని చెప్పేసి ప్రతి వార్డులో జరుగుతుంది కదా, అందుకోసం అని చెప్పేసి జిరాక్స్ల కోసం వచ్చారన్నమాట అందరూ. ఇక మనకు సీజన్ ఏదన్నా అకేషన్ సీజన్ ఉన్నప్పుడే కదండి మనకు గిరాకీ ఉండేది. ఆ టైంలో కాదు అనుకుంటే ఎట్లా, అందుకోసం అని చెప్పేసి కొంచెం గుడికి కొంచెం లేట్గా వెళ్ళినా మంచిదే. ఈరోజు జయంతి కదా, ఈరోజు డే మొత్తం పూజలు జరుగుతూనే ఉంటాయి కదా అని చెప్పేసి ఈ వర్క్ చూసుకుంటున్నానా. మా బంగారు రెడీ అయిన తర్వాత తను ఫస్ట్ టెంపుల్కి వెళ్ళొచ్చాడనమాట. మా బంగారు వెళ్ళొచ్చిన తర్వాత మా బంగారుని షాప్లో కూర్చోబెట్టేసి నేను టెంపుల్కి వెళ్ళానండి. 11 అట్లా వెళ్ళానన్నమాట ఇక టెంపుల్కి. నాతో పాటు మీరందరూ కూడా హారతి తీసేసుకోండి, మనందరం మంచిగా ఉండాలని చెప్పేసి ఆ హనుమాన్ను అమ్మవారిని కోరుకుంటున్నానండి. మనందరికీ అంతా మంచి జరగాలి. తర్వాత నేను గుడికి వెళ్ళిన తర్వాతనైతే గుళ్ళోనైతే చాలా టైం పట్టిందండి. 3 వరకు వచ్చానన్నమాట. ఎందుకు అంతసేపు అంటే నేను వెళ్ళే టైంకి హోమం కంప్లీట్ అయిపోయిందన్నమాట. హోమం అయిపోయిన తర్వాత అభిషేకం తర్వాత హనుమాన్ అలంకరణ తర్వాత భజన ఇవన్నీ చేసుకుంటూ అక్కడే ఉన్నానండి. నాతో పాటు మీరందరూ కూడా హనుమాన్ అభిషేకం చూడండి ఒకసారి. నేనైతే ఫస్ట్ టైం చూశానన్నమాట అభిషేకం. ఎప్పుడైనా అభిషేకం అయిపోయిన తర్వాత వెళ్ళేదాన్ని, కానీ ఈసారి అభిషేకం టైంకి కొంచెం ముందే వెళ్ళి ఉన్నానన్నమాట టెంపుల్లో. ध्रुवासो अस्य किरयो ज्ञानाय रक्षितंगम ओम सुजनिमतकार तीर्थेव गुरुदेव मेजेवेतामि चक्रं चतुर्ग्नं महानित्यं श्री प्रभु विष्णुं तव विष्णुं तवेंगं विष्णु ओम देवो अस्मदयोगिं विष्णु चक्रे वृत्वानि नीरं विष्णु चक्रमे त्रिदेव सबोधाय समंगस्कं त्रिपदविचक्रमे विष्णुरस्य अद्याभवतो धर्माणि दाराणि विष्णो कर्माणि पश्यत यत्रो वक्राणि प्रसंगेन्द्राणि यज्ञस्य तदित्यो परमं परं सदा शक्ति सूर्याय दिविचक्राय सुप्ताय तद्मे वासरो ओ विषमन्यो जागृहंसाय विष्णो तर्व्यं परं ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि స్వామివారి అలంకరణ జరిగేటప్పుడు మేము ఇక్కడ అందరం భజన చేసుకుంటూ కూర్చున్నాం అన్నమాట. ఒక అమ్మ పాటలు పాడారండి, ఎంత బాగా పాడారన్నమాట. అసలు ఆ అమ్మ పాడుతూ ఉంటే నాకైతే ఇట్లా శ్రీరామ జయరామ అనుకుంటా ఆమె పాడుతూ ఉంటే మేమందరం భజన చేస్తూ ఉంటే నాకైతే భూస్వాంస్ వచ్చినాయండి. చాలా సంతోషంగా అనిపించింది.
దొరుకును శివ శివ అంటే చిత్తము దొరుకును శివ శివ అంటే చిత్తము దొరుకును సాయి అనరాధా మరొకసారి సాయి అనరాధా అనరాధా మరొకసారి సాయి అనరాధా సాయి అంటే సౌఖ్యము దొరుకును సాయి అంటే సౌఖ్యము దొరుకును సాయి అంటే సౌఖ్యము దొరుకును సాయి అంటే సౌఖ్యము దొరుకును ఓ బాబా అనరాధా స్వామివారిని చూసారు ఎంత బాగా అలంకరించారండి. చూస్తూ ఉంటే ఇంకా చూడాలనిపిస్తుంది కదా. కానీ జనం అయితే ఫుల్ మంది ఉన్నారండి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. కానీ ప్రసాదాలు హారతి దగ్గరనైతే ఫుల్గా నెట్టుకున్నారన్నమాట. నాతో కాలేదండి. నేను సైలెంట్గా పక్కకు నిల్చుంటే మా ఫ్రెండ్ ప్రసాదమును అలాగే అన్నం కూడా తీసుకొచ్చి ఇచ్చిందన్నమాట నాకు. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక్కసారి అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.